నల్గొండ పట్టణం పద్మానగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు 78 సంవత్సరాలు బుధవారం ఉదయం 9 గంటలకు అకాల మరణం చెందడంతో బాధాకరమైన విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానం గురించి అంగీకరించడంతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానిచే నేత్రదాన సేకరణ జరిగింది. నల్గొండ పట్టణం పద్మానగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు వయసు 78 సంవత్సరాలు బుధవారం ఉదయం 9 గంటలకు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమైన విషయం తెలిసిన వెంటనే వీరి కుమారులు మరియు కుమార్తెలు గంజి శోభన్ బాబు, ఉమాకాంత్, శ్యామ్, సంధ్యారాణి, సుజాతలను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానం గురించి అంగీకరించడంతో ఈరోజు మధ్యాహ్నం 2:30 డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూరి జానిచే నేత్రదాన సేకరణ జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కుటుంబం అంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయటం ఎంతో గొప్ప విషయమని, మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలనని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అనుకంటి పొరలను 2 నుండి 4 అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు. నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించవలనని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, బండారు ప్రసాద్, మిర్యాల యాదగిరి, బాలాజీ మెడికల్ ఏజెన్సీ శ్రీనివాస్, ప్రవీణ్, చిలుకూరి పరమాత్మ, నరేందర్, మల్లికార్జున్, పద్మశాలి అసోసియేషన్ పెద్దలు నరాల రాము తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కనీసం అమ్మ ఇటువైపు చూడాలి కదా సార్. నా పేరు డాక్టర్ పుల్లారావు. నేను గవర్నమెంట్ డాక్టర్ను, ఐ స్పెషలిస్ట్ను. అందరూ నాకు సుపరిచితులే. ఈవెన్ శోభన్ దగ్గర నుంచి శోభన్ సార్, ఉమాకాంత్, మరి గంజి జానకిరాములు గారు ఇప్పుడే తెలిసి నాకు చాలా సీనియర్, 78 years అట, ఐడి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. సో చాలా పెద్ద మనిషి. మరి నిజంగా ఒక దుఃఖ సమయం అంతే కదా, కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినామంటే అందరికీ విచారమే, బాధ. మేము అంటే ఇంటికి వచ్చినాం కానీ ఒక బాధతో మాట్లాడుతున్నాం, మన నుంచి దూరం అయింది కాబట్టి. బట్ నిజంగా మరి ఆయన ఏ జన్మలో ఏ శుభ్రతని ఒక మంచి కార్యక్రమాలు చేసుకున్నారో, మరి ఆయన చేసే ఇది తన నేత్రాలను ఎంతో మందికి సహాయం చేసి ఉంటాడు అనుకోవటం. తను చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు, కొడుకులు నిజంగా విచారవదనంలో కూడా శోభన్, శ్రవణ్, ఉమాకాంత్, తన కుటుంబాలు, మనవాళ్ళు అందరూ ముందుకు వచ్చి ముఖ్యంగా ఈరోజు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ గొర్రెల లెక్కన కదా మిర్యాల యాదగిరి గారు, చిరుపల్లి శ్రీనివాస్, రామలింగం గారు ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మన దేహంలో ఉన్న కొన్ని ఆరోగ్యాలు ఉపయోగపడతాయి. నిన్ననే చేసిన మేము 40 కాలేజ్ గ్రౌండ్లో అవయవదానం గురించి, నేత్రదానం గురించి, అలాగే బాడీ దానం. ఈ మధ్య ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీని ఏం చేస్తాం, భూమిలో పాతి పెడతాం, బూడిదైపోద్ది, కాలు పెడతాం. అది ఆచారాలు, మన ఆచారాలు, వ్యవహారాలు కూడా. కానీ సైంటిఫిక్గా చూస్తే అవి ఎంతోమంది విద్యార్థులకు చదువుల నిమిత్తమై ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపు 10 మంది మృతదేహాలను కూడా మనం మెడికల్ కాలేజ్కి ఇచ్చినాం. అలాగే ఈరోజు చూసినట్లయితే జానకిరాములు గారిది 124వ 124వ మనిషి కళ్ళు చేస్తున్నాం మనం. అంటే 248 మందికి మరి చూపులు వస్తాయి. సమాజంలో ఎంతోమంది అందులో ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, అందరితో
పోరాడుతున్నారు కనపడక. మన కళ్ళుండి కూడా మన సమాజం ఇవ్వడం అంతా చెడు, ఓకేనా, చూస్తున్నాం, చెడుని చూస్తున్నాం. అందులో తినలేక, చూడలేక, మాట్లాడలేక, ఈ యొక్క ప్రకృతి అందాలు చూడలేక ఉన్నటువంటి తరుణంలో జానకిరామన్ గారి కళ్ళు ఇద్దరు మనుషులకి వెలుగునిస్తాయి, చూపునిస్తాయి, అంధత్వాన్ని తొలగిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో మనం తిరుపతి మనం చేసినాం కదా, గూడానికి పోయారు. అట్లా మనందరిలో ఒక పరివర్తన రావాలి, ఒక బాధ్యత రావాలి. వచ్చినప్పుడే లక్షలాది మంది మనకి వీటి కోసం వెయిట్ చేస్తున్నారమ్మా, కానీ మనం ఇచ్చేది వందల్లోనే దొరుకుతున్నాయి. అంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏ జబ్బు, ఏ రోగమో, ఏ యాక్సిడెంట్, ఏ క్యాన్సర్ చనిపోతూనే ఉన్నారు, కానీ దానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఈరోజు నిజంగా జానకిరామన్ గారి కుటుంబీకులుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వాళ్ళ కుటుంబీకులకి అయితే నేను నిజంగా నల్గొండ ప్రజల పక్షాన